డిపార్ట్మెంట్ వాడు ఫోన్ చేసి అన్నా నిన్ను వేసేయడానికి 2 కుక్కలు బయలుదేరిన ఇక్కడ అన్నాడు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏవైనా చెప్పలేదారా అడిగా. దానికి ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసి చూపిస్తావు కదా. ఇద్దరు మనుషులు 2 తుపాకులు మొత్తం అడిగేస్తారా? ఒక్క విషయం కరెక్ట్ గా చెప్పావురా. ప్రాణం సున్నితమైంది, ఉఫ్ఫమంటే ఆరిపోద్ది. నీదైనా నాదైనా సార్. తనతో పాటు 2 పిల్లలు ఉండాలి. వెళ్ళి చూడు. ఎస్ సార్. మైరా, 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 మైరా.
మైరా మైరా డాక్టర్ డాక్టర్ నిర్బంధంలోంచి విడిపించబడ్డ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ కి గురైందని చేసింది. ఇక ఈ ఎంతో కాలంగా కిడ్నాప్ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఈ దివిలంక గుణ ఇప్పటికే 18 కేసుల్లో ప్రధాన నిందితుడు. కలెక్టర్ అభిరామ్ ముఖ్యంగా జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ అంతా సరెండర్ అవడానికి కలెక్టర్ అభిరామ్ 48 గంటల టైం ఇచ్చారు. She had multiple fractures and needed about 14 stitches on the head. But she is lucky, she'll survive. But she was brutally tortured and repeatedly raped. How is she, sir? షీ విల్ సర్వైవ్. పిల్లల గురించి తెలిసిందా? చంపేశారు సార్. ఎందుకు చంపారు? బాడీస్ ఎక్కడ పడేశారు? గుణం తప్ప వీళ్ళకి కూడా తెలియదు సార్. రాక్షసులు జరిగిన కొడుకులు ఇక్కడే చెప్పొద్దు సార్. ఎన్కౌంటర్ ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది. చంపుతాం. రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు. ఆపగలవా? ఆపగలవా? అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు. కోర్టు ఆర్డర్తో గుణాలాంటి నేరస్తుని చంపటానికి, కోర్టుకి తీసుకెళ్లకుండా ముద్దాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ. నేరస్తుల్ని కోర్టులో ప్రెజెంట్ చెయ్యి, ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి. ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. బతుకుతుందా? ప్రాణాపాయం లేదండి, ప్రస్తుతానికి అన్కాన్షియస్గా ఉంది. కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? డైరెక్ట్గా కలెక్టర్ గారే హ్యాండిల్ చేస్తున్నారు మేడం. ఎవరి పనులు వాళ్ళని చేయమని చెప్పండి. ఓకే సార్. గోపాల్. ఎస్ సార్. నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో. ఓకే మేడం. ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టి చచ్చాడు. పోరం పోక వెదవా. ఈ ఎన్కౌంటర్ తో మీకు కలెక్టర్ మేడం అభిరామ్ గుణ మీ మనిషి అని అందరూ అంటున్నారు. జరిగిందా లేదా మీ ఆదేశాలు ఉన్నాయా? ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టిమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్లో పట్టుపడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను. గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. వాళ్ళు 6 నెలలుగా చేయలేని పని మేము 6 వారాల్లో చేసి చూపించాం. దీన్ని బట్టి
గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి. సార్, కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ ని మీరు తీవ్రంగా ఖండించారు. కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించినట్టు బయట అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన? ఎవరన్నారు? ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్. అండ్ కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే. రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అంతం చేయటం మా పార్టీ లక్ష్యం. అది ఈ ఎన్కౌంటర్ తో మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం. మేడం మేడం అమ్మాయి పరిస్థితి ఏంటి మేడం? అమ్మాయికి బతుకుతుందా? సంబంధించిన ఏ సార్, సార్, సమాచారం మీరు బయటకు చెప్పండి సార్. చెప్పట్లేదు. ఎందుకని? మీరు అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి కండిషన్ చాలా హోప్లెస్ గా ఉంది. ఆమె కోలుకోవాలని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయలేం. పొలిటికల్ లీడర్స్ మా డిపార్ట్మెంట్ కి ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు చూశారు. ముందు ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి చూసుకో సార్. సార్ సార్ జస్ట్ 1 minute సార్. సీఎం గారు ఈ కేసుని అన్ని పర్సనల్ గా హ్యాండిల్ చేయమని చెప్పారు సార్. అంటే నన్ను రావద్దన్నారా? అలా అని కాదు సార్, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్. యాజ్ ఎ కలెక్టర్ జిల్లాలో ఏ పనైనా ఎవరితోనైనా డైరెక్ట్ గా హ్యాండిల్ చేసే అధికారం నాకుంది. అఫ్ కోర్స్ సార్, యు ఆర్ ది అబ్సల్యూట్ అథారిటీ. ఎవరు సార్ వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడైనా యుఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడున్న కాన్సులేట్ అసిస్టెంట్స్ హెల్ప్ చేయడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి సహకరించడం మన డ్యూటీ. ఎనీ కన్సర్న్స్? నాట్ అట్ ఆల్ సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. Is this the medicine going in there? Yes, ma'am. Can I check? This is the wrong dosage. ప్రిస్క్రిప్షన్ ఎవరిచ్చారు? చీఫ్ డాక్టర్ ఇచ్చారు, మ్యామ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పేషెంట్ ని చంపడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇక్కడ. మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. అసలు ఎవరు వీళ్ళంతా? కాన్సులేట్ అఫీషియల్స్. హైపర్టోనిక్ సెలైన్ లో 30% జైలిటాల్ ఇచ్చారు. లంగ్స్ ఫ్రీజ్ అయి పేషెంట్ చనిపోతుందని తెలియదా మీకు? ఇది రాసింది మీరేగా? సార్ అదేదో పొరపాటు అయినట్టుంది సార్. అమ్మా తీసేమ్మా. ప్లీజ్ గెట్ ఎ న్యూ సెలైన్. మనుషుల ప్రాణాలు తీసే తప్పని పొరపాటు అనరు. బయటికి పదండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది. మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? విశాఖ వాణి గారి పిఏనండి. దగ్గరుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు. ప్రోగ్రెస్ చూసుకుందాం.